ఈ వీడియోలో మహీంద్రా ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ వీల్ బేరింగ్ని ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చెప్తా, వీడియోను ఫాలో అయిపోండి. అబ్బుకున్న 6 నట్లు ఉంటాయి చిన్నవి, 6 నట్లు ఉడవిక్తే సరిపోతుంది. గిల్ల మొత్తం బీకాల్సిన అవసరం లేదు. తర్వాత కాటర్ పిన్ ఉంటుంది ఒకటి, ఆ కాటర్ పిన్ పీకేస్తే చెక్ నట్ ఉంటుంది. ఆ చెక్ నట్టును చేయితోటి తిప్పినా తిరుగుతుంది, లేదంటే దానికి సంబంధించిన పాన ఉంటుంది 34 సైజు. ఆ పాన్ అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా చేయితోటి తిప్పుతున్నాం. ఆ పాన్ ఉంటే పర్ఫెక్ట్గా తిప్పుకోవచ్చు. తర్వాత చిన్న వాచర్ ఉంటుంది, ఆ వాచర్ తీయగానే డైరెక్ట్ బేరింగ్గా ఉంటుంది. ఆ బేరింగ్ బీకేయాలి బయటికి. ఆ బేరింగ్ బీకేసినాక ఆ గిల్లని తీసి బయట పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా గిల్లని బయటికి పీకేయండి. పీకేసిన తర్వాత ఆ గిల్లని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కింగ్ పిన్కి, అది విరిగిపోయినది బేరింగ్. మ్యాక్సిమం పెద్ద బేరింగే పోతుంది. తర్వాత దాన్ని సానం తీసుకొని ఈ విధంగా కొట్టాలి. ఎందుకంటే చేయితోటి పట్టుకోకూడదు. ఎందుకంటే దాని మీదంగా మన బేరింగ్ యొక్క అవి ముక్కలు ఉంటాయి, అవి చేతికి గుచ్చుకుంటాయి. కాబట్టి ఈ విధంగా సానం తీసుకొని కొట్టండి. ఈ విధంగా కొడితే ఆ బేరింగ్ అనేది ఊసిపోతుంది. ఊసిపోయిన తర్వాత ఆయిల్ సీల్ ఉంటుంది. ఆయిల్ సీల్ ఏమో పై భాగం గిల్లెమ్మటే ఊసిపోతుంది, అది ఇదేం కింది భాగం. దీన్ని కూడా సానం తీసుకొని ఈ విధంగా కొడితే అది ఊసిపోతుంది. ఊసిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ కింగ్ పిన్కి ఉన్న బురద మొత్తం నీట్గా తుడవాలి. అది తూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ బేరింగ్ ముక్కలు ఉంటాయని చెప్పినా కదా. తర్వాత ఇది కొత్తది ఆయిల్ సీలు. ఈ ఆయిల్ సీల్కి ఒకటి ఐరన్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో రబ్బర్ ఉంటుంది. ఐరన్ ఉన్న సైడ్ ఫస్ట్ పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాతకి ఈ రబ్బర్ సైడ్ ఏమైందంటే గిల్ల వస్తుంది, ఆ గిల్ల రబ్బర్ మీదకి ఎక్కుతుంది. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కింగ్ పిన్కి ఆయిల్ అది గ్రీజ్ పూయాలి, లైట్గా గ్రీజ్ పూసుకుంటే తర్వాత బేరింగ్ అనేది సింపుల్గా ఎక్కుతుంది. తర్వాత ఈ గిల్ల లోపల 2 కోన్లు ఉంటాయి, ఒకటి చిన్న బేరింగ్ది ఒకటి, పెద్ద బేరింగ్ది ఒకటి. అయితే ఈ సానం తీసుకొని ఈ విధంగా కొట్టినట్లయితే ఆ కోన్లు అనేవి ఊసిపోతాయి. ఎందుకంటే మనం నెక్స్ట్ కొత్త బేరింగ్లు వేస్తున్నాం కాబట్టి బేరింగ్ ఏమంటే కొత్త కోన్లు వస్తాయి. ఈ పాత కోన్లు వీకేసి కొత్త కోన్లు వేసుకోవాలి. చిన్న బేరింగ్ కోన్ ఊసిపోయింది. ఇప్పుడు గిల్ల తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా కొట్టాలి. కొట్టినప్పుడు ఈ పెద్ద బేరింగ్ కోన్ కూడా ఊసిపోతుంది. ఇక్కడ ఊసిపోయింది, ఇది పెద్ద బేరింగ్ కోన్. నెక్స్ట్ బేరింగ్, ఇది పెద్ద బేరింగ్ అన్నట్టు. ఇది పెద్ద బేరింగ్ కోను. ఇప్పుడు మనం పాతది వీకేసినాం కదా, ఇప్పుడు కొత్తది వేసుకోవాలి. అయితే ఈ బేరింగ్ అనేది ఒక సైడ్, ఈ కోన్ అనేది ఒక సైడ్ ఫ్లాట్గా ఉంటుంది, నెక్స్ట్ ఇతల సైడ్ కొంచెం కర్వ్ ఉంటుంది, వంకరగా ఉంటుంది. అయితే ఈ ఫ్లాట్గా ఉన్నదేమో లోపలికి పెట్టాలి, ఈ కర్వ్ ఉన్నదేమో పైకి పెట్టాలి ఈ విధంగా. నెక్స్ట్ మన పాత బేరింగ్ కోన్ ఉంటుంది కదా, ఆ పాత బేరింగ్ కోన్ దాని మీద ఇట్లా పెట్టి సానం తీసుకొని కొట్టాలి. కొట్టినప్పుడు ఏమైందంటే ఈ బేరింగ్ ఈ కోన్ అనేది లోపలికి పోయి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కొంచెం గ్యాప్ ఏమన్నా ఉన్నది అనిపించినప్పుడు సానం తీసుకొని ఈ విధంగా కొట్టాలి. గట్టిగా కొడితే అది బేరింగ్ కోన్ ఇరిగిపోతుంది కాబట్టి చిన్నగా కొట్టాలి. నెక్స్ట్ ఇది చిన్న బేరింగ్. సేమ్ చిన్న బేరింగ్ కూడా పెద్ద బేరింగ్ లెక్కనే ఉంటుంది, దానికి కూడా కొత్తది కోన్ వస్తుంది. ఈ కోను సేమ్ దాని లెక్కనే ఒక సైడ్ ఏమో ఫ్లాట్గా ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో కర్వ్ ఉంటుంది. ఫ్లాట్గా ఉన్నదాన్ని లోపలే పెట్టాలి, కర్వ్ ఉన్నదాన్ని బయటికి పెట్టాలి ఈ విధంగా. తర్వాతకి మన పాత కోన్ ఉంది కదా చిన్నది, అది పాత కోన్ కూడా సేమ్ దాని మీద పెట్టి పెద్ద బేరింగ్ కొట్టిన విధంగా కొట్టాలి. కొట్టినప్పుడు అది పర్ఫెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎలాంటి గ్యాప్ లేకుండా. ఇన్కేస్ ఏమన్నా గ్యాప్ అనిపించినప్పుడు మనం సానం తీసుకొని కొట్టాలి. ఒకసారి చెక్ చేసుకోవాలన్నట్టు ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ లేదనుకో అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నెక్స్ట్ గిల్ల లోపల నీట్గా గ్రీజ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు తర్వాతకి గ్రీజ్ కొట్టుకునే ఆప్షన్ లేదు కాబట్టి ఫస్టే దీని నిండా గ్రీజ్ కొట్టి పెట్టుకోవాలి, నింపి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ గ్రీజ్ ఎప్పుడు పోతుంది అంటే ఈ బేరింగ్, ఇప్పుడు మనం వేసే బేరింగ్ మళ్ళీ పోయినప్పుడు అప్పుడు ఈ గ్రీజ్ బయటికి తీయాల్సి వస్తుంది. అంతవరకు ఆ గ్రీజ్ అనేది బయటికి రాదు, మనం బయట నుంచి కొత్త గ్రీజ్ అలాగా పెట్టుకోవడానికి రాదు. కాబట్టి దానికి సరిపోయేంత గ్రీజ్ ఇప్పుడే నింపి పెట్టుకోవాలి. నా చేతిలో ఉన్నది పెద్ద బేరింగ్. ఇది ఒక సైడ్ ఏమో పెద్దగా ఉంటుంది, ఇంకో సైడ్ చిన్నగా ఉంటుంది. ఈ పెద్దగా ఉన్న సైడ్ అనేది ఫస్ట్ పెట్టాలి, అది ఈ విధంగా ఫస్ట్ పెట్టాలి. ఫస్ట్ అది ఆయిల్ సీల్ వరకు పెట్టాల్సి ఉంటుంది. అయితే అది కొంచెం ఏమైనా టైట్గా ఉన్నట్టు అనిపించినప్పుడు మనం సానం తీసుకొని కిందంగా ఒక కోన్ ఉంటుంది, ఆ కోన్ మీదగానే కొట్టుతుండాలి. పైన కొట్టిన అనుకో బేరింగ్ వలిగిపోతుంది కాబట్టి కిందంగానే చాలా జాగ్రత్తగా కొట్టాలి. నెక్స్ట్ గిల్లను పెట్టేసేయాలి డైరెక్ట్గా. ఈ విధంగా గిల్లను పెట్టండి. పెట్టిన తర్వాత మన చిన్న బేరింగ్ ఉంటుంది కదా, చిన్న బేరింగ్ని ఇప్పుడు పెట్టాలి.
ఈ చిన్న బేరింగ్ కూడా పెద్ద బేరింగ్ లెక్కనే ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది. అయితే మనం ఈ చిన్న బేరింగ్ చిన్నగా ఉన్న సైడ్ నుంచి పెట్టాలి. చిన్నగా ఉన్న సైడ్ నుంచి పెట్టి గిల్ల లోపలికి ఒత్తి పడేయాలి. దాన్ని ఒత్తిన తర్వాత చెక్ నట్ ఉంటుంది కదా, చెక్ నట్ పెట్టి తిప్పుకోవాలి. ఇక పానతోడు తిప్పినప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మన దగ్గర పాన లేదు కాబట్టి ఇట్లా సానంతోడు కొడుతున్నాం. దాని తర్వాత కాటర్ పిన్ పెట్టాలి. కాటర్ పిన్ పెట్టేసి ఆ కాటర్ పిన్ కానీ 2 కొసలు ఉంటాయి. ఆ 2 కొసల్ని కటింగ్ ప్లేయర్ తీసుకొని అపోజిట్స్ మలిచేయాలి. అపోజిట్ మలిచేసినప్పుడు ఈ చెక్ నట్ని బయటికి రాకుండా ఆపేస్తుంది. చెక్ నట్ అనేది టైట్గా తిరిగి ఉంటుంది కదా, గిల్లెని కూడా గట్టిగా పట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ ఇక మన అబ్బుకి ఒకటి షిప్ ఉంటుంది, దాన్ని క్యాప్ అంటారు. ఆ క్యాప్ నిండా గ్రీజ్ పెట్టి దానికి పెట్టేసేయాలి. అబ్బుకి పెట్టేసి 6 చిన్న నట్లు ఉంటాయి కదా, 6 చిన్న నట్లలో 2 నట్లను తీసుకొని అపోజిట్లు టైట్ చేసుకొని పెట్టుకోవాలి. అపోజిట్లు టైట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా 4 నట్లని టైట్ చేసి పెట్టుకుంటే కథం బేరింగ్ వేయడం కంప్లీట్ అయిపోయినా. ఫస్ట్ టైం బేరింగ్ వేసేటప్పుడే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది, నెక్స్ట్ టైంకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.